నోరూరించే బిర్యానీలు, ఆకట్టుకునే వంటకాలు, రంగురంగుల మిఠాయిలు. హైదరాబాద్ మహానగరంలో కనిపిస్తున్న ఆహార పదార్థాల వెనుక కల్తీ మాఫియా దాగి ఉంది. అధికారులు ఎన్ని దాడులు చేసినా, జరిమానాలు వేసినా నిషేధిత పదార్థాలతో ఆహార తయారీ ఆగట్లేదు. కొత్త కొత్త మార్గాల్లో సాగుతున్న కల్తీ వ్యాపారం ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతోంది. ఈ కల్తీ ఆహార మాఫియాపై టాస్క్ ఫోర్స్ ఎంత కఠినంగా వ్యవహరిస్తోంది, ఎలాంటి చర్యలు తీసుకుంటోంది, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఈ అంశాలపై టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్తో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహారాన్ని కట్టికట్టేందుకు కూడా హైదరాబాద్ పోలీసులు హెచ్ఫాస్ట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. అయితే వరుస దాడులతో కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు వాటి నిర్వాహకులను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఈ ఆహార పదార్థాలకు సంబంధించి కూడా దాడులపై మనతో మాట్లాడడానికి టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ ఉన్నారు. వారిని అడిగి మరి తెలుసుకుందాం. సార్, ఇప్పటికే ఆహార పదార్థాలు కల్తీ అని చెప్పి గుర్తించడంతో పాటు వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా హెచ్ఫాస్ట్ వివిధ రూపంలో కూడా దాడులు నిర్వహించబోతుంది. నిన్న జరిగిన పన్నీర్ కానీ ఈరోజు జరిగిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సంబంధించి ఈ దాడులు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి? సో మన హైదరాబాద్ సిటీ పోలీస్ హెచ్ఫాస్ట్ టీమ్, ఫుడ్ ఆడిటరేషన్ సర్విలెన్స్ టీమ్ లాస్ట్ 3 months నుంచి కంటిన్యూస్గా ఈ కల్తీ ఆహార పైన నిఘా పెట్టి ఉన్నారు. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మోర్ దాన్ 300 కేసెస్ కూడా మేము బుక్ చేశాము. డైరీ ప్రోడక్ట్ కావచ్చు, నాన్ వెజ్ ప్రోడక్ట్ ఐటమ్ కావచ్చు, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ పౌడర్స్, మల్టిపుల్ ప్రోడక్ట్ పైన మేము కేసు బుక్ చేశాము. సో నిన్న కూడా మన ఒక స్పెషల్ ఆపరేషన్లో ఆల్మోస్ట్ 80 డైరీ అవుట్లెట్ రీటైల్ షాప్లో మేము రేడ్ చేశాము. దీంట్లో అన్ని ప్లేసెస్లో ఈ పనీర్ కొన్ని మిస్ బ్యాండింగ్ చేసి, కొన్ని చీటింగ్ చేసి ఈ రీటైల్ అవుట్లెట్ వాళ్ళు సేల్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు ఈ పనీర్ 2 types ఉన్నాయి. ఒకటి మలై పనీర్, అది మలై పనీర్ ఓన్లీ మిల్క్ అండ్ మిల్క్ ఫ్యాట్తో ప్రిపేర్ చేస్తారు. అండ్ సెకండ్ ఆల్టర్నేటివ్ పనీర్ ఈ చీజ్ అనలాగ్ పనీర్. ఈ చీజ్ అనలాగ్ పనీర్లో మిల్క్ ఫ్యాట్ రిప్లేస్ చేసి దీంట్లో వెజిటేబుల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ యాడ్ చేస్తారు. సో ఈ బోత్ ప్రోడక్ట్స్లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అది మలై పనీర్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంది, న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చేంజెస్ ఉన్నాయి. తర్వాత ఈ చీజ్ అనలాగ్ పనీర్లో కొన్ని న్యూట్రిషనల్ వాల్యూ చేంజెస్ ఉన్నాయి, ప్రైస్ కూడా తక్కువ ఉంది. బట్ ఈ అన్ని రీటైల్ షాప్ అవుట్లెట్లో ఎవరైనా కస్టమర్ పోయి తర్వాత పనీర్ అడుగుతున్న తర్వాత ఓన్లీ ఇది చీజ్ అనలాగ్ పనీర్ ఇస్తున్నారు, లూజ్గా సేల్ చేస్తున్నారు. యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ రూల్ ప్రకారం అది చీజ్ అనలాగ్ పనీర్ లూజ్ సేల్ చేయడానికి కూడా అలౌడ్ లేదు. మన హెచ్ఫాస్ట్ టీమ్ రేడ్ చేసి ఆల్మోస్ట్ 800+ kg పనీర్ కూడా మేము సీజ్ చేశాము. అందరి కోసం నిన్న ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా పెట్టాము. ఎందుకంటే చాలామంది ఈ రీటైల్ అవుట్లెట్ ఓనర్కి అది తెలియదు, ఈ చీజ్ అనలాగ్ పనీర్ డిఫరెన్స్, మలై పనీర్ డిఫరెన్స్. సో అందరికీ అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టి అందరికీ చెప్పడం జరిగింది. తర్వాత అది పనీర్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ హోల్సేలర్స్ వాళ్ళు కూడా కొన్ని వైలేషన్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్, అడ్రస్ ప్రాపర్గా పెట్టలేదు. వాళ్ళకి కూడా నిన్న డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ఈ మొత్తం ఆపరేషన్ అండ్ మీడియా త్రూ మన జనరల్ పబ్లిక్లో కూడా ఇది అవేర్నెస్ పోవాలి, జనరల్ పబ్లిక్లో కూడా తెలవాలి కి ఎట్లా ప్రోడక్ట్ ఎట్లా చీటింగ్ జరుగుతుంది. అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టాము. అది అప్కమింగ్ డేస్లో కూడా మన హెచ్ఫాస్ట్ టీమ్ కంటిన్యూస్గా ఈ అన్ని కల్తీ ఆహార పైన, మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పైన, ట్రాన్స్పోర్టర్స్ పైన నిఘా పెట్టి ఉన్నారు. అండ్ ఇన్ అప్కమింగ్ డేస్ కూడా మేము ఎవరైనా కల్తీ ఆహార ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళపైన కేసెస్ బుక్ చేస్తాము. పన్నీర్ నకిలీ పన్నీర్ అని చెప్పి ప్రజలు ఎలా గుర్తుపెట్టాలి? ఎందుకంటే ఇప్పటికే బ్రాండ్లకు సంబంధించి కూడా స్టిక్కరింగ్ వేసి మార్కెట్లో అమ్ముతుంటారు కాబట్టి దాంట్లో నకిలీ అని ఏ విధంగా గుర్తించేందుకు కూడా అది డీటెయిల్గా చెప్పాలి అంటే నకిలీ అసలు ఏం లేదు. అది మన మలై పనీర్ అండ్ చీజ్ అనలాగ్ పనీర్ బోత్ యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ప్రకారం అలౌడ్ ఉంది. ఓన్లీ వాళ్ళ మేకింగ్ ప్రాసెస్ కొన్ని చేంజెస్ ఉంది. మలై పనీర్ ఓన్లీ మిల్క్ అండ్ మిల్క్ ఫ్యాట్తో ప్రిపేర్ చేస్తారు. చీజ్ అనలాగ్ పనీర్లో మిల్క్ ఫ్యాట్ రిప్లేస్ చేసి వెజిటేబుల్, పామ్ ఆయిల్ పెడుతున్నారు. సో డిఫరెన్స్ ఉన్నాయి. బోత్ అది యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అలౌడ్ ఉంది, హార్మ్ఫుల్ కూడా లేదు. బట్ కొన్ని ప్రైస్ డిఫరెన్స్ ఉంది. అండ్ పబ్లిక్లో ఎవరైనా పబ్లిక్ అడిగితే అప్పుడైనా ఇక మిస్ బ్రాండింగ్ అవుట్లెట్ షాప్లో జరుగుతుంది, చిటింగ్ జరుగుతుంది. సో పనీర్ అడిగిన తర్వాత మలై పనీర్ కాకుండా ఈ చీజ్ అనలాగ్ ఇస్తున్నారు. సో దీని గురించి ఇది మొత్తం డ్రైవ్ పెట్టడం జరిగింది. ఇది కాకుండా కొంతమంది అడల్టరేటెడ్ పనీర్ కూడా ప్రిపేర్ చేస్తారు. దీంట్లో స్టార్చ్ మిక్స్ చేయడం, యూరియా మిక్స్ చేయడం,
ఎలాంటి ఎక్స్పైర్డ్ మిల్క్ పౌడర్ మిక్స్ చేయడం అది కూడా చేస్తున్నారు. దీనిపైన కూడా ఇంతకుముందు కూడా మేము కేసు బుక్ చేశాము. ఇప్పుడు కూడా మన కంటిన్యూస్గా అది వాచ్ పెట్టి ఉన్నాము. ఎవరైనా ఈ టైప్లో కూడా కల్తీ పనీర్ చేస్తారు వాళ్ళపైన కూడా యాక్షన్ చేస్తాము. అంటే చార్మినార్ సమీపంలో కూడా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా దాడులు నిర్వహించడం జరిగింది. దాంట్లో ఆహారం సంబంధించి కానీ కృత్రిమ రంగులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంట్లో అసలు ఏమి సార్ ఆ కేసు సంబంధించి? సో హెచ్ ఫాస్ట్ టీమ్ ఇంకా ఒక ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పైన కూడా రేడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 115 kgs ఆఫ్ చికెన్ ఐటమ్స్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మేజర్ వయలేషన్ అంటే అది విదౌట్ లైసెన్స్, విదౌట్ వ్యాలిడ్ పర్మిషన్స్ వాళ్ళు ఈ ప్రిపేర్ చేస్తున్నారు. తర్వాత చాలా అన్హైజీనిక్ కండిషన్లో ఉన్నాయన్నీ. ఈ చికెన్ ఐటమ్స్లో కూడా వాళ్ళు ఆర్టిఫిషియల్ కలర్ యూజ్ చేస్తున్నారు. అది పర్మిటెడ్ కలర్ కాకుండా ఆక్వా ఆర్టిఫిషియల్ కలర్ యూజ్ చేస్తున్నారు. అది కూడా హెల్త్ కోసం చాలా డేంజరస్ ఉంది. అండ్ తర్వాత ఈ ఆయిల్, ఈ ఫ్రైయింగ్ కోసం ఇది ఆయిల్ కూడా మల్టిపల్ టైమ్స్ సేమ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు. సో ఇది డిఫరెంట్ వయలేషన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 115 kgs అది మటీరియల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇలాంటి చాలా ప్లేసెస్లో ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఇది జరుగుతుంది. సో అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పైన కూడా ఇప్పుడే వాచ్ పెట్టి ఉన్నాము. ఫ్యూచర్లో కూడా ఎవరైనా ఈ టైప్లో వయలేషన్ చేస్తే, గైడ్ లైన్స్ వయలేషన్ చేసి, ఈ ఆర్టిఫిషియల్ కలర్ యూజ్ చేసి, తర్వాత రీయూజ్ ఆయిల్ మల్టిపుల్ టైం యూజ్ చేసేది వాళ్ళపైన కూడా యాక్షన్ చేస్తాము. రాబోయే రోజుల్లో ఇటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కానీ కల్తీ ఆహారాల పైన ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో హెచ్ ఫాస్ట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? సో మేము హెచ్ ఫాస్ట్ టీమ్ లాస్ట్ 3 months నుంచి రెగ్యులర్గా ఎవరైనా కల్తీ ఆహారం ప్రిపేర్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు వాళ్ళపైన నిఘా పెట్టి ఉన్నారు. చాలా అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా మన సైడ్ నుంచి చేయడం జరిగింది. రెగ్యులర్గా కూడా మేము చెప్తూ ఉన్నాను కి ఈ కల్తీ ఆహారం ప్రిపేర్ చేయవద్దు, మీరు యాజ్ పర్ ఫుడ్ స్టాండర్డ్ ప్రకారం ఈ ఆహారం ప్రిపేర్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలి, సేల్ చేయాలి, అన్నెసరీ వయలేషన్ చేయవద్దు. మల్టిపల్ టైం ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే వాళ్ళపైన సీరియస్గా యాక్షన్ కూడా ఉంది. వాళ్ళ షాప్ లైసెన్స్ పర్మనెంట్ క్యాన్సలేషన్ కూడా కోసం కూడా రాస్తాము. సో ఈ రెగ్యులర్గా మన సైడ్ నుంచి తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, జిహెచ్ఎంసీ ఆఫీసర్తో పాటు మన హెచ్ ఫాస్ట్ టీమ్ రెగ్యులర్గా ఇది ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. తర్వాత రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేస్తున్నాము. మన ఒక టోల్ ఫ్రీ నెంబర్లో కూడా రెగ్యులర్గా చాలా కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. ప్రతి కంప్లైంట్లో రెస్పాన్స్ ఇవ్వడం, అక్కడ ఇన్స్పెక్షన్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ అప్కమింగ్ డేస్లో కూడా మన హెచ్ ఫాస్ట్ టీమ్ ఖచ్చితంగా ఇది అన్ని పైన వాచ్ పెట్టి ఎవరైనా ఈ కల్తీ ఆహారం ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళపైన సీరియస్గా యాక్షన్ కూడా చేస్తాము. ఇది మొత్తం మీద నకిలీ ఆహార పదార్థాలు తయారు చేస్తూ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారిపై కూడా కఠినంగా చర్యలు తీసుకునేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా హెచ్ ఫాస్ట్ పోలీసులు ఇప్పటికే వాళ్ళు కేసులు నమోదు చేసిన జంగలు తెలిసిందే. రాబోయే రోజుల్లో కేవలం ఒక ఆహార పదార్థాలే కాదు, అన్ని మల్టీ లెవెల్లో ఉన్న ఆహార పదార్థాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి తర్వాత సమాచారం వచ్చినట్లయితే వెంటనే దాడులు నిర్వహించి దానికి కారకులు ఎవరు ఉన్నారో వారిపై కూడా తగిన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉందని చెప్పి కూడా టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సూర్యతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.